90+ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి వారసత్వంగా వచ్చి తన తండ్రికి వచ్చిన ఇమేజ్తో కావచ్చు, తన రెక్కల కష్టంతో పాదయాత్రలు ఓదార్పు యాత్రలు చేసి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కూడా ఆయనకు తెలియదంటారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా చేస్తున్నారు, ఆయన వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది తెలియదంటారా? జగన్మోహన్ రెడ్డి గారితో ఒకటి ఉందండి, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, కొంతమందికి మంచి కూడా అనిపించవచ్చు. ఆయనకి ఏది నచ్చితే అది చేస్తాడు. ఎంత దూరం చేస్తాడంటే, సపోజ్ నాగరాజు అంటే ఆయనకి ఇంట్రెస్ట్ అనుకో, నాగరాజు తప్పు చేశాడు అనుకో, అంటే ఒక రేప్ చేశాడు లేకపోతే ఒక మర్డర్ చేశాడు అనుకోండి, నేను వెళ్ళి సార్ నాగరాజు ఒక మర్డర్ చేశాడు అన్నా అనుకోండి, ఒకటే కదన్నా అంటాడు, ఒక మర్డరే కదా చేసింది అంటాడు, అంత మీదేసుకుంటాడు. 10 చేసినప్పుడు ఆలోచిద్దాంలే అంటాడు. జగన్ రెడ్డికి ఆ బలహీనత ఉంది. సజ్జల గారు దాన్ని క్యాప్చర్ చేస్తాడు. దాన్ని క్యాప్చర్ చేసి తన మనుషులకి ఒక 5-10 మంది తన మనుషులు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారంటే, ఇంకా పేర్లు ఎందుకు అవన్నీ, పర్లేదు వద్దు అవసరం, వాళ్ళ వ్యక్తులు నా స్నేహితులే కదా వాళ్ళు కూడా. వాళ్ళకి ఏం డైలీ మీరు చంద్రబాబుని తిట్టండి, జైలీ మీరు టీడీపీ వాళ్ళని తిట్టండి, కమ్మవారిని తిట్టండి, ఇలాగా తిట్టి గొడవ చేసి ఇళ్ల మీద దాడి చేయండి ఆయన చెప్పేసి సజ్జలే. ఆయనకేంటి లాభము ఇలా చేయించడం? జగన్ గారికి ఇష్టం అది. నాకు కూడా ఆ టెస్ట్ పెట్టాడు. నాకు దశలో చెప్పొచ్చు, అందరూ ఉన్నారు, చెప్పండి, పేర్లు అవసరం లేదు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, నువ్వు చంద్రబాబుని తిట్టు, తెలుగుదేశాన్ని తిట్టు, కమ్మవారిని తిట్టు, నీకు పదవి. ఏం పదవి? ఎమ్మెల్సీఓ ఇంకేదో, నువ్వు కొట్టు, నీకు ప్రమాణ స్వీకారం, నువ్వు కమ్మోళ్ళని తిట్టు, నువ్వు తెలుగుదేశం తిట్టు, నువ్వు చంద్రబాబుని తిట్టు. అది అతను నాకు ఇచ్చే డైరెక్షన్. నేనేమో నాకు కోపం వస్తుంది లేకపోతే ఇరిటేషన్ వస్తుంది కానీ వింటా ఉంటాను. నేను ఏందా అయితే నన్ను ఏమైనా తక్కువ అంచనా వేసి పిచ్చోడు అనుకొని చెప్తున్నాడా, నా గురించి మళ్ళీ ఐడియా ఉంది, మీ గాంధీ మీ జాషువాలు మీరు మంచి సాహిత్యం ప్రియుడండి అది అంటాడు, మళ్ళీ అది ఆ పలకరింపు బాగానే ఉంటుంది. కానీ నేను ఏదైనా సిచ్యువేషన్ అడిగాను అనుకోండి, ఏదైనా రిక్వెస్ట్ పెట్టాను అనుకోండి, నువ్వు ప్రూవ్ చేసుకోవాలండి, ఇది చేయండి మీరు అంటాడు. అంటే కమ్మ వాళ్ళని పేరు పెట్టి తిట్టాలి అంటే, నేను ఈ ప్రాంతం అంతా కమ్మ ఏరియా, ఈ నియోజకవర్గం తాడికొండ, వాళ్ళతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే ఈ వాంట్ టు కట్ దట్ సంబంధాలు. అంటే ఇవన్నీ కూడా మీకు ఇస్తానన్న ఎమ్మెల్సీ పదవి లేదు, ఇస్తానన్న ఎమ్మెల్యే కుర్చీ కూడా ఇవ్వలేదు మీకు, కాబట్టి అక్కసుతో మీరు సజ్జల గారిని టార్గెట్ చేస్తున్నారని అవతల నుంచి వస్తున్న వాదన. అంటే నేను మాట్లాడిన దాంట్లో నేను చెప్తున్నా కదా, అది నాకున్న పర్సనల్ గ్రీవెన్స్. అది ఏది నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఎమ్మెల్యే ఇవ్వలేదు, నా పర్సనల్గా నేను నష్టపోయాను. కానీ నాకు తెలిసిన విషయాలు సమాజానికి చెప్పాలని చెప్తున్నాను. మీరు కావాలంటే చూడండి, ప్రతి ఇన్సిడెంట్, చంద్రబాబు గారి ఇంటి మీద దాడి కానీ, లేకపోతే ఇంకేదన్నా కానీ, మా పార్టీ ఆఫీస్ మీద దాడి కానీ, ఇవన్నిట్లో సజ్జల నాలెడ్జ్ లేకుండా, సజ్జల డైరెక్షన్ లేకుండా ఒక్కటి కూడా జరగలేదు. ఈ రాష్ట్రం ప్రతి జరిగిన దాడిలో నా నాలెడ్జ్ అంటే నాకు తెలియకుండా ఏం జరిగినా తెలియదు, నా తెలియదు 2-3 సంఘటనల్లో మాత్రం నాకు అతనే ఉన్నాడు. ఇప్పుడు ఇంకో కామెంట్ చేశారు మీరు, చాలా హాట్ కామెంట్, రాష్ట్రంలో ఒక విధ్వంసం సృష్టించాలి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు రాకూడదు, వెల్ఫేర్స్ అని ఆయన అమలు చేసి మంచి పేరు వస్తే భవిష్యత్తు ఇక ఉండదు అనే ఉద్దేశంతో ఒక విధ్వంసాన్ని సృష్టించాలని పథకం రచించారు అని అంటున్నారు కదా. దానికి ఏంటంటే, అధికారం పోయిన తర్వాత బాగా మంచి మెజారిటీ వచ్చింది, అక్కడక్కడ చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ రావడానికి కొంత టైం పడుతుంది. కొన్ని చోట్ల కార్యకర్తలు లేదా కొన్ని చోట్ల కొన్ని విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి, సంఘటన జరుగుతాయి, లోకల్ ఇష్యూస్ అనేది. పత్రికలు వాళ్ళ చేతిలో ఉంటాయి, లేదా వీళ్ళ చేతిలో పత్రిక, 2 పార్టీలకు పత్రికల సపోర్ట్ ఉంది, కొంత మీడియా సపోర్ట్, పత్రిక అంటే మీడియా సపోర్ట్, సోషల్ మీడియా వచ్చింది. కొన్ని సంఘటనలు వాళ్ళకి సంబంధం లేకపోయినా, పార్టీలకు సంబంధం లేకపోయినా అది పార్టీలకు రాయటం, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ని అప్పుడే టార్నిష్ చేయటం, అంటే బురద జల్లటం. వినుకొండలో జరిగిన సంఘటన, 2 రౌడీ షీటర్లు అయితే జులాయి గాళ్ళు, వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణలో ఒకటి చనిపోయాడు. దానికి రాజకీయాలకు సంబంధం లేదు. అది దానికి టీడీపీ ప్రభుత్వం చేయించింది, చంద్రబాబు గారు చేయించారు, రెడ్ బుక్ పెట్టి చేయించాడు, లోకేష్ చేయించాడు, మొత్తం గోల్ చేసి ఢిల్లీ వెళ్ళి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ కలిసి ఢిల్లీలో సదస్సు పెట్టి అన్ని పార్టీలను అది ఏంటంటారు దాన్ని, అది ఎందుకంటే చేశారంటే ప్రభుత్వానికి ఇమేజ్ రాకూడదు, డే 1 నుంచి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, దేశం అంతా అనుకోవాలి, చంద్రబాబు గారు హింస చేస్తున్నాడు, ఈ పరిపాలన ఇంకేం లేదు అని చెప్పాలి, పౌర హక్కులు లేవని చెప్పాలి, పోలీసులంతా కుమ్మక్కయ్యారని చెప్పాలి. అంటే తను చేశారు కదా ఇవన్నీ. అలాంటి వాతావరణం రావాలని, ప్రభుత్వం డ్యామేజ్ రావాలని ఒక ముఖ్యులు తనకు సంబంధించిన ఇలాంటి పనులు చేసే వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడుకున్నాడు. అంటే ఇది ఎలాంటిదంటే, అంటే రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, కల్కి అని సినిమా వచ్చింది. ఆ కల్కి సినిమాలో కమాండర్ అని ఒక అతను ఉంటాడు. ఆ కమాండర్ ఇలాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాడు,
మీరు ఈ విధంగా విధ్వంసం చేయండి, అది చేయండి, ఇది అని చెప్తాను. దానిలో అనేక మంది పని చేస్తూ ఉంటారు, డ్రాప్ అవుతూ ఉంటారు. అలాగా నేను కూడా కల్కి సినిమా కాంప్లెక్స్ ఉంది కదా, కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్లో కమాండరు అక్కడ కూడా హిందూ యాక్టర్ కూడా ఉంటాడు. ఇక్కడ కమాండర్ సజ్జల. ఓకే. ఇతను బాగుంటుంది. ఈ కమాండరు వీళ్ళని పిలిపించుకొని, ఈ డాన్లు పిలిపించుకొని మాట్లాడాడు. ఎవరు డాన్లు ఉన్నారు కొంతమంది, ఇంకా తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన నీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ పేర్లు నాకైతే తెలియదు. డాన్లతో నాకు పెద్ద పరిచయాలు లేవు. నాయకులతో పరిచయాలు, డాన్లతో పెద్ద పరిచయాలు అవసరం ఉండదు. వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి డైరెక్షన్ ఇచ్చాడు. అంటే గొడవలు మీరు ఎట్లా ఏదో ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేయాలి. భయమా మీకు? డాన్లు అంటే కొంత భయమా? భయం అంటే నేను దూరంగా ఉంటాను, వాళ్ళు పట్టించుకోవాలి. పేర్లు చెప్పడానికి భయపడుతున్నారేమో. అయ్యి ఎందుకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, అందరూ తెలిసిన వాళ్ళే మీకు అక్కడ. అందువల్ల ఇంకా అసలు ఒక మంత్రి అయితే, ఒక ఎక్స్ మంత్రి, మా కంబైన్డ్ డిస్టిక్లో ఒక ఎక్స్ మంత్రి, నీకు కొంతమంది పిలిచి మీరు ధర్నాలు చేయండి, మీకు డబ్బులు ఇస్తాను, మీరు చంద్రబాబు వ్యతిరేకంగా ఏ ఉద్యమం చేసినా నన్ను చందా అడగండి, నేను ఇస్తాను అని చెప్పగా దానిలో విన్న మనిషి నాకు వచ్చి చెప్పాడు. అది వాస్తవం. అదేమి పేరు చెప్పొచ్చు కదా, అక్కడ కనీసం ప్రజలకన్నా అర్థమవుతుంది నిజంగా వీళ్ళు ఇలా చేశారు. మొన్న వర్గీకరణ ఆగండి, సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు వచ్చిందండి. తీర్పు వచ్చినప్పుడు కొందరు దాని మీద హర్ట్ అయ్యారు, ఒక సామాజిక వర్గం. అది జరగటానికి వీల్లేదు, అది చంద్రబాబే జయించాడు అని ఒక నింద ఉంది. మోడీ వ్యతిరేక దానిలో తిరిగే కొంతమందిని, మంత్రి పేరు చెప్పను, ఒక ఎక్స్ మంత్రి పిలిపించి మీరు ఇష్టం వచ్చిన చేయండి, మీకు ఎంత ఖర్చు ఉంటే అంత ఖర్చు మేము భరిస్తాం, మీరు ధర్నాలు చేయండి అని చెప్పి. అది సజ్జల డైరెక్షన్ కాకపోతే ఏంటి? దట్ మ్యాన్ ఈజ్ వెరీ క్లోజ్ టు సజ్జల. సజ్జల క్యాంపులో ఉంటాడు. ఆ సామాజిక వర్గము సజ్జల గారి దగ్గర, సజ్జల గారి క్యాంప్ అందరికీ తెలిసిన మంత్రి, మాజీ మంత్రి, ఎవరన్నా పేరు అనవసరం. అది దానిలో ఎందుకంటే మేము అంతా కలిసే ఉంటాం కదా. విజయవాడ ఉంది, విజయవాడ నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఆ మంత్రి గారు ఇట్లా చెప్తున్నాడు ధర్నాలు చేయమంటే, అరే కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కేసులు ఇరుక్కుంటారు, మీ భవిష్యత్తు నాశనం అవుతుంది, ఏదో ఒక 6 నెలలు టైం ఇవ్వండి, కూలింగ్ పీరియడ్ ఇవ్వండి ప్రభుత్వానికి, మీరు పనిచేయడానికి చాలా ఇష్యూస్ వస్తాయి, రాజకీయాల్లో ఇంతటితో అయిపోతుందా, వద్దని నేను సర్ది చెప్పాను. కానీ ఆ మంత్రి ఫోన్లు చేసి వాళ్ళకి మీకు డబ్బులు ఇస్తాను, మీరు ఖర్చులు ఇస్తాను, మీ కోర్టులో కేసులు వస్తే మేము మంచిగా లాయర్లు పెట్టి తీస్తాం, చేయండి అని చెప్తున్నాడు. అంటే ఇది డాన్ డైరెక్షన్ కాదా? ఇది కమాండర్ డైరెక్షన్ కాదా? ఇది అంటే డాన్లకు కమాండరు సజ్జల గారా? కమాండర్ సజ్జల. ఓకే. మరి డాన్లు ఎవరెవరు, ఒకరిద్దరు పేర్లు చెప్పరా? బాగుంది, మీకే తెలుస్తుంది. మీకు ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఎవరు దాడి చేశారు? ఓకే. ఎవరన్నా ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో, మేము కూడా రాజకీయాల్లో, మీరు కూడా చాలా కాలం చూస్తున్నారు, ఒక పార్టీ ఆఫీస్ మీద ధర్నా చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గాంధీ భవన్ ముందు ధర్నా, టీడీపీ వాళ్ళు ధర్నా అంటారు. లేకపోతే టీడీపీ ఆఫీస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఆఫీసు ఈ పాలసీ విత్డ్రా చేసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా అంటారు. ఏదో ఒక సడావుడి చేస్తారు, పోలీసులు వస్తారు, పంపిస్తారు. పార్టీ ఆఫీసును దాడి చేసి పార్టీ ఆఫీసులో పనిచేసే వర్కర్స్, స్టాఫ్ని కొట్టడం అనే దుర్మార్గపు ఆలోచన ఎవరైనా చేయగలుగుతారు ప్రజాస్వామ్య వాతావరణం? మరి ఆలోచన ఎవరిది? సజ్జల. అలాంటి క్రిమినల్ యాక్టివిటీ చేయాలంటే అతను ఒక్కడే చేయగలడు. ఆయన క్రిమినల్ కాదే కాదు, మనకు అర్థం, మాజీ జర్నలిస్ట్ కదా ఆలోచన. ఓకే. అసలు నాకు అదే ఆశ్చర్యం, ఆయన కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్తారు, ఏఎస్ఎఫ్లో పనిచేశాడు అంటారు, మాజీ జర్నలిస్ట్, జర్నలిస్ట్ అంటారు. చాలా అసలు ఆ క్వాలిటీస్ ఏం లేవండి. నేను కూడా కొంతకాలం జర్నలిస్ట్ చేశాను నేను, కానీ నాకు చాలా సీనియర్ జర్నలిస్ట్ నాకు తెలుసు. చాలా ఆయన గురించి నేను సాక్షిలో చాలా దూరం ఉన్నాడు, మేనేజింగ్ ఉన్నాడు, ఎడిటర్గా ఈడీగా, ఏదో చాలా ఉన్నాయి కదా. అస్సలు ఆ జర్నలిస్టిక్ బ్యాక్గ్రౌండ్ నేను మొన్న 5 ఏళ్ళు చూడలేదండి. అసలు ఆ షేడ్ లేదు. ఇతను విలన్ ఈరోజు బయటకు వచ్చాడు. నేను చూసాను, నేను ఇప్పుడు 2 సంఘటనలు చెప్పాను కదా మీకు. అవి ఎవరన్నా చేస్తారా సిల్లీగా? రాజకీయాలు ఎవరన్నా నా ఏజ్లు, కనీసం నా ఏజ్, బహుశా ఆయన ఏజ్కి అటు ఇటుగా ఉంటాను నేను, నాకు చెప్పొచ్చు అవి కనీసం. లేకపోతే వాళ్ళ పిఏతోనన్నా ఎందుకన్నా పోయేదని అంటాం. లేకపోతే ఇలాంటి వాళ్ళు చెప్పాలంటే ఏం చెప్తాం, నాగరాజు చెప్పోయా ఇలా వద్దని చెప్పని అంటాము డైరెక్ట్ నాకే. అంటే అది ఎంత ఏ మనస్తత్వంలో ఉండి అధికారం శాశ్వతం అనుకున్నాడు కదా అతను, ఏ దుర్మార్గం చేయొచ్చు అని అతను. రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి కార్యకర్తగా వచ్చి, రాజకీయాల్లో ఒక చిన్న కుటుంబం, ఒక అస్పృశ్య కులం నుంచి వచ్చి ఎదిగి చదువుకొని మెరిట్ ద్వారా 10 మందితో మంచి అనిపించుకున్న రాజకీయ నాయకుడు నేను. నన్ను ఆ విధంగా కొట్టేస్తే భవిష్యత్తు ఏంటండి? ఎంతమంది భవిష్యత్తు కొట్టేశారు? అంతేందుకు మీ అనంతపూర్ జిల్లా తీసుకోండి. అనంతపూర్ జిల్లాలో 2 రిజర్వ్ సీట్స్ ఉన్నాయి. 2 రిజర్వ్స్ ఎవరికి ఇచ్చారు? ఒకళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్కి ఇచ్చారు, ఇంకొక అతను ఎవరో స్మాల్ పిల్లలు. అంటే ఆ జిల్లాలో చదువుకున్న వాళ్ళకి ఇవ్వకూడదా? కాస్త వెన్నెముక వెత్తుకొని, చదువుకొని, జ్ఞానంతో, బుద్ధితో పనిచేస్తే అని చేస్తారు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే తిట్టాలి.
తెలుగుదేశంలో తిట్టాలి, చంద్రబాబుని తిట్టాలి, లోకేష్ని తిట్టాలి, కమ్మవారిని తిట్టాలి. ఇది టార్గెట్. ఇది చేస్తే వాళ్ళకి ఆహారం తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడు పదవులు అనుభవించిన వాళ్ళంతా కూడా అలా తిట్టిన వారేనా? దాదాపుగా వాళ్ళకి బై ఛాన్స్ వచ్చినోడు సీనియర్స్ వాళ్ళకి వచ్చింది, కానీ రీసెంట్ పాస్ట్గా ఎదిగిన అంటే ఫాస్ట్గా ఎదిగారు చూసారా, ఫాస్ట్గా వచ్చారు కొంతమంది, వాళ్ళందరూ ఇదే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.